క్లాస్లో ట్రాన్సిస్టర్ అంటే ఏంటో, ట్రాన్సిస్టర్ వర్కింగ్ ఏంటో, ట్రాన్సిస్టర్ని ఎన్ని రకాల కాన్ఫిగరేషన్స్లో వాడుకోవచ్చో చూసాం. ఈ క్లాస్లో చూడాల్సింది ఏంటి, ట్రాన్సిస్టర్ స్విచ్ కింద ఎలా యూజ్ చేస్తుంది, ట్రాన్సిస్టర్ ఎలా యాంప్లిఫైర్ కింద వర్కౌట్ చేస్తుంది, ట్రాన్సిస్టర్ ఎలా మనకి ఆసిలేటర్ కింద వర్కౌట్ చేస్తుందో చూడాలి. సో ట్రాన్సిస్టర్ యాజ్ ఎ స్విచ్, సో ట్రాన్సిస్టర్ని స్విచ్ కింద ఎలా యూజ్ చేస్తామో చూడాలి. సో ఇక్కడ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ని తీసుకుందాం. సో ఇక్కడ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ని తీసుకున్నాం. సో ఇక్కడ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ని కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో వాడతాం. కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ అనే విషయం మనకి ఎలా తెలిసింది, ఇన్పుట్ సప్లై బేస్కి ఎమిటర్కి మధ్యలో ఇస్తున్నాం. సో ఇన్పుట్ సప్లై బేస్కి ఎమిటర్కి మధ్యలో ఇస్తున్నాం. సో ఎమిటర్ వచ్చేసి ఈ సింబల్ వచ్చి గ్రౌండ్ అంటారు. సో ఈ సింబల్ వచ్చి మనకి గ్రౌండ్ చేసాం. సో ఇన్పుట్ సప్లై బేస్కి ఎమిటర్కి మధ్య ఇస్తున్నాం. అవుట్పుట్ సప్లై కలెక్టర్కి ఎమిటర్కి మధ్య తీసుకుంటాం. సో ఇక్కడ ఇది కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో ఉంది. సో ఇది కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో ఉన్నట్టు లెక్క. సో ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ని తీసుకున్నాం, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో తీసుకున్నాం. సో కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ అంటే లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నట్టే ఇన్పుట్ సప్లై బేస్కి ఎమిటర్కి మధ్య తీసుకుంటాం. తర్వాత అవుట్పుట్ సప్లై వచ్చేసి కలెక్టర్కి ఎమిటర్కి మధ్య తీసుకుంటాం. దట్ ఎమిటర్ టెర్మినల్ ఈస్ కామన్ for both input and output. So this configuration is known as common emitter configuration. So దీని ఆపరేషన్ ఏంటో ఒకసారి చూసినట్టయితే, అకార్డింగ్ టు కిర్చాఫ్స్ వోల్టేజ్ రూల్, వోల్టేజ్ రూల్ని బేస్ చేసుకోవాలి. కిర్చాఫ్స్ వోల్టేజ్ రూల్ మీకు కరెంట్ ఎలక్ట్రిసిటీ 6th చాప్టర్లో వస్తుంది, డిస్కస్ చేసుకోవచ్చు అప్పుడు. సో కిర్చాఫ్స్ వోల్టేజ్ రూల్ బేస్ చేసుకొని ఇన్పుట్ వోల్టేజ్కి అవుట్పుట్ వోల్టేజ్కి ఈక్వేషన్స్ రాసాం. కిర్చాఫ్స్ వోల్టేజ్ రూల్ని బేస్ చేసుకొని ఇన్పుట్ వోల్టేజ్కి అవుట్పుట్ వోల్టేజ్కి ఈక్వేషన్స్ రాసాం. సో ఇన్పుట్ వోల్టేజ్ని ఐబి ఇంటూ ఆర్బి ప్లస్ విబి, ఐబి ఇంటూ ఆర్బి ప్లస్ విబి అంటే ఒకసారి డయాగ్రామ్లో గమనించినట్టయితే, ఐబి అంటే ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ మనకి ఐబి అంటే బేస్ కరెంట్. సో ఇక్కడ బేస్లో ఫ్లో అయ్యే కరెంట్. ఆర్బి అంటే రెసిస్టెన్స్, బేస్ రెసిస్టెన్స్. ఆర్బి అంటే బేస్ రెసిస్టెన్స్. సో ఐబి అంటే బేస్ కరెంట్. సో ఐబి ఇంటూ ఆర్బి ప్లస్ విబిఈ. సో బేస్కి ఎమిటర్కి మధ్యన వోల్టేజ్. VBE is nothing but base to emitter voltage. So ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే IB into RB, IB is nothing but base current, RB is nothing but base resistance. So VB is nothing but base కి emitter కి మధ్యన voltage. ఓకే, సో ఇక్కడ V0 ఈక్వేషన్ ఎలా తీసుకున్నాం, VCC అంటే ఇక్కడ కలెక్టర్ దగ్గర ఉన్న వోల్టేజ్. సో VCCని VCE అని కూడా రాసుకోవచ్చు. సో ప్రాబ్లం వెళ్ళదు, VCC ఆర్ VCE ఏదైనా సరే ఓకే. సో ఇక్కడ సారీ VCC అంటే ఇక్కడ సప్లై ఉంటే చిన్న మిస్టేక్ ఉంది. VCC అంటే ఇక్కడ మనం ఇచ్చే సప్లై, VCC అంటే ఇక్కడ మనం ఇచ్చే సప్లై. అవుట్పుట్ మట్టికి మాత్రం కలెక్టర్కి ఎమిటర్కి మధ్య తీసుకుంటాం. సో ఇక్కడ VCC అంటే మనం ఇచ్చే సప్లై, ఇక్కడ సప్లైస్. సో ఇక్కడ ఇచ్చే సప్లై. సో ఇక్కడ RL అంటే మనకి లోడ్ రెసిస్టెన్స్, RL అంటే లోడ్ రెసిస్టెన్స్. RL is nothing but load resistance. RL is nothing but load resistance. IC అంటే కలెక్టర్లో ఫ్లో అయ్యే కరెంట్. సో ఇక్కడ VC అంటే మనం ఇచ్చే సప్లై. సో ఇక్కడ IC ఈజ్ నథింగ్ బట్ కలెక్టర్ కరెంట్, RL ఈజ్ నథింగ్ బట్ లోడ్ రెసిస్టెన్స్. సో కిర్చాఫ్స్ వోల్టేజ్ రూల్ని బేస్ చేసుకొని VIకి అంటే ఇన్పుట్ వోల్టేజ్కి, VI ఈజ్ నథింగ్ బట్ ఇన్పుట్ వోల్టేజ్ అంటే మీరు ఇన్పుట్లో ఎంత ఇస్తున్నారు, VI ఈజ్ నథింగ్ బట్ ఇన్పుట్ వోల్టేజ్ అండ్ V0 ఈజ్ నథింగ్ బట్ అవుట్పుట్ వోల్టేజ్. So VI is nothing but input voltage and V0 is nothing but output voltage. So input voltage is equal to IB into RB plus VBE. So IB is nothing but base current, RB is nothing but base resistance. So VB అంటే base కి emitter కి మధ్యన voltage. So V0 అంటే output voltage is equal to VCC అంటే మనం ఇచ్చే సప్లై, తీసుకునే అవుట్పుట్ కాదు, మనం ఇచ్చే సప్లై మైనస్ కలెక్టర్ కరెంట్ ఇంటూ RL. సో అకార్డింగ్ టు ఎలా రాసాం మనం, కిర్చాఫ్స్ వోల్టేజ్ రూల్ బేస్ చేసుకొని రాసాం. సో నెక్స్ట్ ఆపరేషన్ ఏమవుతుంది, ఇన్పుట్ సప్లై కనుక లోగా ఇస్తే అంటే మీరు 1 వోల్ట్ ఇస్తే, ఇక్కడ 1 వోల్ట్ సప్లై ఇస్తే, సో ఇక్కడ 1 వోల్ట్ సప్లై కనుక ఇస్తే ఇక్కడ మనకి IB వాల్యూస్ IC వాల్యూస్ రెండు జీరోస్ అయిపోతాయి. సో ఇక్కడ మీరు ఈ ఆపరేషన్ జాగ్రత్తగా గమనించినట్టయితే ఇన్పుట్ సప్లై 1 వోల్ట్ ఇస్తే, సో ఇక్కడ 1 వోల్ట్ ఇస్తే మనకి ఇక్కడ, సో ఈ ట్రాన్సిస్టర్కి 1 వోల్ట్ ఇస్తే, క్లారిటీగా చెప్పాలంటే ఈ ట్రాన్సిస్టర్కి 1 వోల్ట్ ఇస్తే బేస్ కరెంట్ వాల్యూ 0 అవుతుంది, కలెక్టర్ కరెంట్ వాల్యూ 0 అవుతుంది. అంటే బేస్లో ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూ 0నే, కలెక్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూ కూడా 0.
అప్పుడు ట్రాన్సిస్టర్ మనకి కట్ ఆఫ్ స్టేట్లో ఉందని చెప్తారు. ట్రాన్సిస్టర్ మనకి ఏ స్టేట్లో ఉందని చెప్తారు? కట్ ఆఫ్ స్టేట్లో ఉందని చెప్తారు. దానికోసం అవుట్పుట్ వోల్టేజ్ కట్ ఆఫ్ స్టేట్లో ఉన్నప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ మనకి హైగా ఉంటుందంట. ఇన్పుట్ వోల్టేజ్ ఎప్పుడైతే లోగా ఉందో వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ అంటే VCE, కలెక్టర్కి ఎమిటర్కి మధ్యన వోల్టేజ్. సో V0 ఈస్ నథింగ్ బట్ VCE, కలెక్టర్కి ఎమిటర్కి మధ్యన వోల్టేజ్. ఓకే, ఇక్కడ సప్లై ఇప్పుడు మీరు 5 volts ఇచ్చి ఊరుకుంటారు. సో సప్లై ఈ VCC ఉంది కదా ఇక్కడ, సో ఇక్కడ సర్కిల్ చేసాను చూసారా? సో ఈ VCC మనకి 5 volts ఉంటుంది ఎప్పుడు. ఓకే, సో ఆ 5 volts సప్లై మీరు ఇక్కడ సప్లై 1 volt ఇచ్చినప్పుడు, ట్రాన్సిస్టర్కి 1 volt సప్లై ఇచ్చినప్పుడు బేస్ కరెంట్ వాల్యూ 0 అవుతుంది, కలెక్టర్ కరెంట్ వాల్యూ 0 అవుతుంది. దానివల్ల VCE మనకి 5 volts ప్రొడక్షన్ అవుతుంది. VCCలో ఎప్పుడు 5 volts, దాన్ని ఏం మార్చక్కర్లేదు. VCCలో ఎప్పుడు 5 volts, దాన్ని ఏం మార్చక్కర్లేదు. ఇది కాన్స్టెంట్ వాల్యూ. VC is nothing but 5 volts, కాన్స్టెంట్ వాల్యూ. VC or VCC, VC or VCC 5 volts కాన్స్టెంట్. సో 5 volts కాన్స్టెంట్, దీన్ని ఏం మార్చక్కర్ల. ఎటు వచ్చి ఇన్పుట్ వాల్యూస్నే వ్యారీ చేయాలి, అంటే VI వాల్యూస్ వ్యారీ. సో ఇక్కడ VI వాల్యూసే వ్యారీ అవుతాయి. VC కానీ VCC కానీ 5 volts కాన్స్టెంట్, ఇన్పుట్ వాల్యూసే వ్యారీ అవుతాయి. ఓకే, నెక్స్ట్ కేసు ఏంటి మనకి? VI ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, VI ఎప్పుడైతే ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ చేస్తుందో IB IC కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో ఆ సో అక్కడ V0 ఇంకా డిక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ గమనించినట్టయితే VI ఇంక్రీజ్ చేయడం స్టార్ట్ చేస్తాం. VI వ్యారీ అని రాసాం కదా, ఫస్ట్ VI 1 volt ఇచ్చాం కదా. ఫస్ట్ VI 1 volt ఇస్తే IB వాల్యూస్ 0, IC వాల్యూస్ 0 ఉండి, ఇది కట్ ఆఫ్ స్టేట్లో ఉండి అవుట్పుట్ వాల్యూస్ మనకి హైగా చూపిస్తాయి, అంటే 5 volts చూపిస్తాయి. VCE దగ్గర ఉన్న వోల్టేజ్ 5 volts చూపిస్తుంది. ఓకే, దీన్ని మనం స్విచ్ ఆన్ స్టేట్ అని చెప్తాము. స్విచ్ ఆన్ స్టేట్. ఓకే, నెక్స్ట్ VI ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. VI ఇంక్రీజ్ చేసుకుంటే IC గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయిపోద్ది. IC ఎప్పుడైతే గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అయిపోయిందో V0 డిక్రీజ్ అయిపోతూ వస్తుంది. సో ఇక్కడ V0 ఎందుకు డిక్రీజ్ అయిపోతూ వస్తుందంటే రీజన్ ఏంటంటే లోడ్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లోడ్ రెసిస్టెన్స్ ఉంది కదా, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే లోడ్ రెసిస్టెన్స్ ఉంది కదా, ఈ లోడ్ రెసిస్టెన్స్ వల్ల డ్రాప్ అయిపోద్ది ఈ అవుట్పుట్ వోల్టేజ్. సో అవుట్పుట్ వోల్టేజ్లో డ్రాప్ వచ్చి V0 డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో ఆ స్టేట్ని మనం యాక్టివ్ స్టేట్ అని పిలుస్తాం. ఆ స్టేట్ని యాక్టివ్ స్టేట్ అని పిలుస్తాం. ఒకసారి కన్ఫ్యూజ్ లేకుండా చూసినట్టయితే ఫస్ట్ ఇన్పుట్ సప్లై 1 volt ఇస్తాం. ఇన్పుట్ మనం ఇచ్చే సప్లై 1 volt ఇస్తాం. కానీ VCC ఎప్పుడు కూడా కాన్స్టెంటే, 5 volts కాన్స్టెంట్గా పెడతాం. ఇక్కడ ఈ పార్ట్లో 5 volts ఎప్పుడు కాన్స్టెంటే. అయితే ఇన్పుట్ సప్లై, ఇక్కడ మీరు ఇచ్చే ఇన్పుట్ సప్లై మట్టుకు మాత్రం వ్యారీ అవుతూ ఉంటుంది. ఫస్ట్ 1 volt ఇస్తాం. స్టార్టింగ్లో 1 volt ఇస్తాం. 1 volt ఇచ్చినప్పుడు IB వాల్యూస్ 0s అవుతాయి, IC వాల్యూస్ కూడా 0s అయిపోతాయి. సో IB IC ఎప్పుడు 0s అయిపోతాయి? అవుట్పుట్ వోల్టేజ్ అంటే VCE వోల్టేజ్, కలెక్టర్కి ఎమిటర్కి మధ్యన వోల్టేజ్ హై అయిపోయి ఆన్లోకి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఏంటి మనకి? VI ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయితే VIతో పాటు IC కూడా ఇంక్రీజ్ అయిపోద్ది. ఎప్పుడైతే IC ఇంక్రీజ్ అయిపోయిందో V0 ఆటోమేటికల్గా డిక్రీజ్ అయిపోతూ వస్తుంది. ఆ స్టేట్ని యాక్టివ్ స్టేట్ అని పిలుస్తారు. కట్ ఆఫ్ స్టేట్లో స్విచ్ ఆన్. సో ఇక్కడ యాక్టివ్ స్టేట్కి స్విచ్ సేమ్ వర్కౌట్ అవ్వవు. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ ఈసారి 5 volts ఇచ్చాం, అంటే ఇంకా డైరెక్ట్గా 5 volts ఇచ్చాం. ఎప్పుడైతే 5 volts ఇచ్చామో IB IC రెండు కూడా హైగానే ఉంటాయి. బేస్ కరెంట్ కలెక్టర్ కరెంట్ రెండు హైగానే ఉంటాయి. సో ఎప్పుడైతే రెండు హైగా ఉన్నాయో అవుట్పుట్ వోల్టేజ్ ఆటోమేటికల్గా 1 voltకి వచ్చేస్తుంది. 1 volt అంటే ఇక్కడ మనకి స్విచ్ ఆఫ్ కండిషన్లో ఉంది. దీన్ని సాచురేషన్ స్టేట్ అని పిలుస్తారు. దీన్ని మనం సాచురేషన్ స్టేట్ అని పిలవాలి. ఓకే, VC 5 volts ఎప్పుడు కాన్స్టెంటే. మళ్ళీ చెప్పుకున్నట్టయితే VC or VCC 5 volts కాన్స్టెంటే. ఓకే, ఎటు వచ్చి మీరు VI ఇన్పుట్ వోల్టేజ్నే వ్యారీ చేస్తాం. ఇన్పుట్ వోల్టేజ్ వ్యారీ అంటే మార్చుకోవడం, తెలుసు కదా. సో V0 అంటే మనకి అవుట్పుట్ వోల్టేజ్. సో అవుట్పుట్ వోల్టేజ్ దట్ ఈస్ నథింగ్ బట్ VCE. అవుట్పుట్ వోల్టేజ్ ఈస్ నథింగ్ బట్ VCE అంటే కలెక్టర్కి ఎమిటర్కి మధ్య తీసుకుంటాం. ఫస్ట్ స్విచ్ ఆన్ స్టేట్ ఎప్పుడు ఉంటుంది? ఇది మనకి కట్ ఆఫ్ స్టేట్లో ఉన్నప్పుడు స్విచ్ ఆన్ అవుతుంది.
ట్రాన్సిస్టర్ కట్ ఆన్ స్టేట్ లో ఉంటే స్విచ్ ఆన్ అవుతుంది. ట్రాన్సిస్టర్ సాచురేషన్ స్టేట్ లో ఉంటే ఆఫ్ స్విచ్ కింద పనిచేస్తుంది. కట్ ఆఫ్ స్టేట్ లో ఉంటే ఆన్ స్విచ్, సాచురేషన్ స్టేట్ లో ఉంటే ఆఫ్ స్విచ్. ఓకే, దాన్ని తగ్గట్టుగా ఈ ఆపరేషన్ చెప్తాం. ఎప్పుడైతే ఇన్పుట్ వాల్యూస్ లో అయ్యో ఐబీ మనకి ఐసీ 0 అయ్యి కట్ ఆఫ్ స్టేట్ లోకి వచ్చేస్తుంది. సో అప్పుడు V0 హైగా ఉంటుంది. ఓకే, V0 హై అంటే ఇది స్విచ్ ఆన్ కేస్. ఓకే, సో ఇక్కడ VI ఇంక్రీజ్ చేసుకుంటే ఎలా అంటే 1 2 3 4 అలా ఇంక్రీజ్ చేసుకుంటే. సో ఎప్పుడైతే ఇంక్రీజ్ అయితే ఐసీ ఆటోమేటికల్గా ఇంక్రీజ్ అవుతుంది. అక్కడ ఆటోమేటికల్గా V0 డిక్రీజ్ అయిపోతా వస్తుంది లీనియర్గా. సో దాన్ని యాక్టివ్ స్టేట్ అని పిలుస్తారు. నెక్స్ట్ స్టేట్ వచ్చేసి సాచురేషన్ స్టేట్. ఈ సాచురేషన్ స్టేట్లో ఇన్పుట్ సప్లై ఫుల్గా ఇస్తాం, అంటే 5 volts ఇచ్చేస్తాం. ఇన్పుట్ వోల్టేజ్ మనకి ఫుల్గా ఇచ్చేస్తాం. సో ఇన్పుట్ వోల్టేజ్ ఎవరెవరి మధ్య ఇస్తాం అనేది డౌట్ వస్తే VI VBE అంటే బేస్కి ఎమిటర్కి మధ్యస్తాం. ఇన్పుట్ వోల్టేజ్ ఎవరెవరికి మధ్యస్తాం అంటే బేస్కి ఎమిటర్కి మధ్యస్తాం. సో ఇక్కడ ఐబీ ఐసీ కూడా ఇంక్రీజ్ అయిపోతాయి. సో అక్కడ V0 ఆటోమేటికల్గా అంటే అవుట్పుట్ వోల్టేజ్ VCకి మధ్య తీసుకున్న అవుట్పుట్ వోల్టేజ్ డిక్రీజ్ ఆఫ్ స్విచ్ కింద పనిచేస్తుంది. ఓకే, ఆ స్టేట్ మన సాచురేషన్ స్టేట్. సింపుల్గా చెప్పాలి అనుకుంటే సాచురేషన్ కట్ ఆఫ్ స్టేట్లో ఉంటే స్విచ్ ఆన్, సాచురేషన్ స్టేట్లో ఉంటే స్విచ్ ఆఫ్. ఓకే, సాచురేషన్ స్విచ్ ఆఫ్. ఓకే, కట్ ఆఫ్ స్టేట్ స్విచ్ ఆన్. కట్ ఆఫ్ స్టేట్ సాచురేషన్ ట్రాన్సిస్టర్ కట్ ఆఫ్ స్టేట్ స్విచ్ ఆన్, ట్రాన్సిస్టర్ సాచురేషన్ స్టేట్ స్విచ్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి మనకి యాంప్లిఫికేషన్. సో ఆ యాంప్లిఫికేషన్ అంటే ఏంటి? వీక్గా ఉండే సిగ్నల్ని స్ట్రాంగ్గా చేయడం. మన డైలీ లైఫ్లో ఎగ్జాంపుల్ చూస్తే స్పీకర్స్. ఓకే, స్పీకర్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, యాంప్లిఫైర్ అంటే మైక్స్, ఇవన్నీ కూడా యాంప్లిఫైర్స్కి ఎగ్జాంపుల్స్. మన టీవీలో కూడా యాంప్లిఫైర్స్ ఉంటాయి. టీవీ అనే కాదు, మన ఫోన్స్లో ఎక్కడైనా సరే యాంప్లిఫైర్స్ వాడతాయి. అంటే మనకి ఎక్కడైనా మాట స్పష్టత లేకపోయినా, ఏదైనా సౌండ్ వేవ్స్ కరెక్ట్గా వినపడకపోయినా యాంప్లిఫై అయ్యి బయటకు వస్తాయి క్లారిటీ కోసం. అంటే వీక్గా ఉన్న సిగ్నల్ని కాస్త స్ట్రాంగ్ సిగ్నల్ కింద చేస్తాం. సో వీక్గా ఉన్న సిగ్నల్ని స్ట్రాంగ్ సిగ్నల్ కింద చేయడమే యాంప్లిఫికేషన్ అని అంటాం. ఆ ప్రాసెస్ని వీక్ సిగ్నల్ని స్ట్రాంగ్ సిగ్నల్ చేసే ప్రాసెస్ని యాంప్లిఫికేషన్ అని అంటాం. యాక్చువల్గా ఆ యాంప్లిఫికేషన్ కోసం మనం వాడుకునేది ట్రాన్సిస్టర్ని మనం యాంప్లిఫైర్ కింద యూజ్ చేసుకుంటాం. యాక్చువల్గా బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు లైవ్ ఎగ్జాంపుల్లో చూడాలనుకుంటే స్పీకర్స్. ఓకే, స్పీకర్స్ కానీ మైక్స్ కానీ టీవీస్లో కానీ ఫోన్స్లో కానీ యాంప్లిఫైర్స్ వాడతారు. సో అందుకనే మనకి మాట స్పష్టత అనేది వస్తుంది. మాటనే కాదు, ఎక్కడైనా సరే ఏ సిగ్నల్స్ అయినా సరే, ఏ సౌండ్ సిగ్నల్స్ అయినా సరే మనకి వీక్గా ఉన్నాయి అని మనకి ఫీల్ అవుతున్నప్పుడు అక్కడ మన యాంప్లిఫైర్ని యూజ్ చేసుకుంటే అక్కడ వీక్ సిగ్నల్ కాస్త స్ట్రాంగ్ సిగ్నల్ అయ్యి అవుట్పుట్ బయటకు వస్తుంది. సో అలా యాంప్లిఫికేషన్ జరగాలి అని అంటే యాంప్లిఫైర్ని యూజ్ చేసుకోవాలి. యాంప్లిఫైర్లో ట్రాన్సిస్టర్ని యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ ట్రాన్సిస్టర్ మనం వాడే ట్రాన్సిస్టర్ NPN ట్రాన్సిస్టరే, NPN ట్రాన్సిస్టరే, కానీ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ సేమ్ స్విచ్ లాగే. NPN ట్రాన్సిస్టర్ ఇన్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. దానికోసం ఇదంతా మనకి నేను గీసిన డయాగ్రామ్ అంతా మనకి ఎక్స్పెరిమెంటల్ సెటప్. యాంప్లిఫైర్ కింద యూజ్ చేసుకోవడం గీసే ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఇది. సో ఎక్స్పెరిమెంట్స్ ఇక్కడ ఈ డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనం ఇన్పుట్ వోల్టేజ్ ఇస్తాం. ఇది మనకి NPN ట్రాన్సిస్టర్. ఆల్రెడీ స్విచ్లో చూసినట్టే సేమ్ ఇది మనకి NPN ట్రాన్సిస్టర్ ఇన్ విచ్ కాన్ఫిగరేషన్? కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. సో కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో NPN ట్రాన్సిస్టర్ని యాంప్లిఫైర్ కింద యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పైన డెఫినేషన్ రాసినట్టే ప్రాసెసింగ్ ఆఫ్ ఇంక్రీజింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ సిగ్నల్. యాంప్లిఫికేషన్ అంటే ఏంటి? వీక్గా ఉన్న సిగ్నల్ని స్ట్రాంగ్ చేయడానికి జరిగే ప్రాసెస్ని యాంప్లిఫికేషన్ అని అంటారు. అయితే ఆ యాంప్లిఫికేషన్ చేయడం కోసం యాంప్లిఫైర్ కాదు, యాంప్లిఫైర్ని మనం ట్రాన్సిస్టర్ని యూజ్ చేస్తాం. సో ఏ ట్రాన్సిస్టర్ని యూజ్ చేస్తున్నాం? NPN ట్రాన్సిస్టర్. ఏ కాన్ఫిగరేషన్? కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ నువ్వు బేస్కి సప్లై ఇస్తున్నాం, అవుట్పుట్ సప్లై వచ్చేసి కలెక్టర్ ఎమిటర్ దగ్గర తీసుకుంటున్నాం. సో BBB అని చెప్పొచ్చు లేదా VBE అని చెప్పొచ్చు, బోత్ ఆర్ సేమ్. BBB ఆర్ VBE బోత్ ఆర్ సేమ్. BCC అండ్ VCE బోత్ ఆర్ సేమ్. BBB అన్నా VBE అన్నా బోత్ ఆర్ సేమ్. BCC అన్నా VCE అన్నా బోత్ ఆర్ సేమ్. ఓకే, సో ఇక్కడ మీరు ఇచ్చే ఇన్పుట్ సప్లై, ఇక్కడ మీరు తీసుకునే అవుట్పుట్ సప్లై.
మనం ఎప్పుడైతే ఇన్పుట్ సప్లై ఏమి ఇవ్వట్లేదు, అక్కడ మనం ఆపరేషన్ చూసినట్టయితే ఇన్పుట్ సప్లై 0 వాల్యూస్ అయినప్పుడు స్టడీ ఐపీ కరెంట్స్ ఐసీ కరెంట్స్ ఉంటాయి, అంటే స్మాల్ కరెంట్స్. మీరు ఇక్కడ 0 సప్లై ఇచ్చిన బేస్లో కలెక్టర్లో సమ్ 0.001 ఆంపియర్ 0.001 ఆంపియర్ కరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో చూసినట్టయితే ఎలక్ట్రాన్ హోల్ రీకాంబినేషన్ వల్ల మనకి సమ్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. బేస్ కరెంట్, కలెక్టర్ కరెంట్ కూడా మనం ఇన్పుట్ సప్లై 0 ఇచ్చినా సరే సమ్ అమౌంట్ ఆఫ్ బేస్ కరెంట్, కలెక్టర్ కరెంట్ ఫ్లో అవుతే అది స్టడీగా మెయింటైన్ అవుతూ ఉంటుంది. రెండు సిమిలర్గా ఉంటాయి. అంటే బేస్ కరెంట్ 0.001 ఫ్లో అయితే కలెక్టర్ కరెంట్ కూడా 0.001 ఫ్లో అవ్వాలి. ఓకే, సో అక్కడ మనకి వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ కూడా స్టడీగానే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా మనకి 0.001 వస్తుంది. మన ట్రాన్సిస్టర్కి ఏ సిగ్నల్ ఇవ్వలేనప్పుడు, అంటే ఇన్పుట్ వోల్టేజ్ 0 అయినప్పుడు బేస్ వాల్యూ మనకి సమ్ 0.001 బేస్ కరెంట్ వాల్యూ సమ్ 0.001 వస్తే కలెక్టర్ కరెంట్ వాల్యూ కూడా 0.001 వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ కూడా 0.001 వస్తుంది. సో ఎప్పుడైతే కిర్చాఫ్స్ లాస్ని యూజ్ చేసుకొని మనం స్విచ్లో చూసాం కదా, 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఫస్ట్ I = IB + IC, ఇది కరెంట్ లా, కిర్చాఫ్స్ కరెంట్ లా. సో ఈ కిర్చాఫ్స్ వోల్టేజ్ లాస్, కిర్చాఫ్స్ కరెంట్ లాస్ కరెంట్ ఎలక్ట్రిసిటీ 6th చాప్టర్లో డిస్కస్ చేసుకోవచ్చు. ఇది కిర్చాఫ్స్ కరెంట్ లా, I = IB + IC, వేర్ I = ఎమిటర్ కరెంట్, IB = బేస్ కరెంట్, IC = కలెక్టర్ కరెంట్. సో ఇది వోల్టేజ్ లాని బేస్ చేసుకుంటే అవుట్పుట్ వోల్టేజ్ VCE that will be equal to VCC minus ICRL. మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే, IC అంటే మనకి కలెక్టర్ కరెంట్, RL అంటే లోడ్ రెసిస్టెన్స్. ఓకే, మనం ఎప్పుడైతే ఇన్పుట్ సప్లై ఇస్తామో ఫస్ట్ కేసులో ఏం చేస్తాం, సప్లై ఇవ్వలేనప్పుడు IB IC రెండు సేమ్, దాంతోపాటు V0 కూడా సేమ్. అంటే IB వాల్యూ 0.001 వస్తే IC వాల్యూ 0.001 వస్తుంది. సో అక్కడ V0 కూడా 0.001 వస్తుంది. ఎప్పుడైతే మనం ఇన్పుట్లో సప్లై ఇస్తామో అక్కడ ఇన్పుట్ వోల్టేజ్ మనకి 5 volts అవుతుంది. అప్పుడు మనకి బేస్ కరెంట్లోని, కలెక్టర్ కరెంట్లోనే చేంజెస్ వచ్చి అవుట్పుట్ వోల్టేజ్ కూడా దానికి అనుగుణంగా చేంజ్ అయ్యి యాంప్లిఫై అయ్యి బయటకు వస్తుంది. సో యాంప్లిఫై అయ్యి బయటకు వచ్చిన సిగ్నల్ మనకి ఈ రకంగా ఉంటుంది. అంటే ఇన్పుట్లో వీక్ సిగ్నల్ ఉంటే అవుట్పుట్లో మనకి స్ట్రాంగ్ సిగ్నల్ ఉంటుంది. యాక్చువల్గా మనం గీసిన ఈ వేవ్కి మీరు డిఫరెన్స్ చూస్తే అర్థమవుతుంది. సో ఇలా డిఫరెన్స్ వేవ్ ఎందుకు వచ్చింది, 180 degrees ఫేజ్ షిఫ్ట్ వల్ల. సో ఇది వచ్చేసి వీక్ సిగ్నల్, ఇది వచ్చేసి మనకి స్ట్రాంగ్ సిగ్నల్, బట్ ఇట్ కంటైన్స్ 180 degrees ఫేజ్ షిఫ్ట్. ఓకే, సో ఇది మనకి పాజిటివ్ పీక్తో స్టార్ట్ అయితే ఇది మనకి నెగిటివ్ పీక్తో స్టార్ట్ అయింది. దీన్నే మనం 180 degrees ఫేజ్ షిఫ్ట్ అని చెప్తాం. సో దానికి తగ్గ ఈక్వేషన్స్ అనమాట. ఈ ఈక్వేషన్స్ ఎక్కడ వస్తాయంటే మనం ఎక్స్పెరిమెంటల్ సెటప్లో ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు, అంటే ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసినప్పుడు ఈ వాల్యూస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో కరెంట్ గెయిన్ = బీటా, దీన్ని బీటా అని పిలుస్తారమ్మా. బీటా అని పిలుస్తారు. బీటా. సో బీటా సింబల్ని ఇలా రాసుకోవచ్చు. సో బీటా. ఓకే, సో బీటా AC అంటే కరెంట్ గెయిన్ అని అర్థం. AC అంటే కరెంట్ గెయిన్ అని అర్థం. సో బీటా AC = డెల్టా IC / డెల్టా IB, అంటే చేంజ్ ఇన్ డెల్టా అంటే చేంజ్ రావడం, ICలో మనకి చేంజ్ వస్తుంది, IBలో కూడా చేంజ్ వస్తుంది. ఓకే, ఎప్పుడు ఇన్పుట్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ICలో చేంజ్ బై IBలో చేంజ్ని బీటా AC అంటే కరెంట్ గెయిన్ అని చెప్తాం. సో ఇక్కడ వోల్టేజ్ గెయిన్ని AB అని చెప్తాం. AB. సో ఇక్కడ AB అని చెప్తాం. ఓకే, దట్ విల్ బి ఈక్వల్ టు అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్. అవుట్పుట్ వోల్టేజ్ ఎక్కడ తెస్తాం, VCE. అవుట్పుట్ వోల్టేజ్ VCE, ఇన్పుట్ వోల్టేజ్ VBE. ఎందుకంటే అది ఏ కాన్ఫిగరేషన్, కాంబినేటరీ కాన్ఫిగరేషన్. సో voltage gain is equal to V0 by VA. So output voltage by input voltage, that will be equal to delta IC into RL by delta IB into RB. Okay, RL అంటే load resistance మనకు ఆల్రెడీ తెలుసు, RB అంటే base resistance. So RB is nothing but base resistance. So delta అంటే changes. Okay, that will be equal to beta AC into RL by RB. So beta AC అంటే ఆల్రెడీ నేర్చుకున్నాం, delta IC by delta I. ఈ మైనస్ సైన్ ఎందుకు, ఇక్కడ మైనస్ సైన్ పెట్టాం కదా. సో ఈ మైనస్ సైన్ మనకి 180 degrees ఫేజ్ షిఫ్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఆ మైనస్ సైన్ పెట్టాం కాబట్టి 180 degrees ఫేజ్ షిఫ్ట్ రిప్రజెంట్ చేస్తుంది. సో వేవ్స్ యాస్టీస్గా ప్రొడక్షన్ అయితే ఇన్ ఫేజ్లో అన్నట్లు లెక్క. సో వేవ్స్ ఇలాగా ఒకటి పాజిటివ్ పీక్తో స్టార్ట్ అయ్యి రెండోది నెగిటివ్ పీక్తో స్టార్ట్ అయిందంటే అక్కడ మనకి 180 degrees ఫేజ్ షిఫ్ట్ అన్నట్లు లెక్క. సో అందుకని ఇక్కడ మనం మైనస్ పెడతాం. సో ఎక్స్పెరిమెంట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు బీటా AC వాల్యూస్ మనకి
80 నుంచి 100 వస్తాయి. సో ఎప్పుడైతే 80 నుంచి 100 అనే హై వాల్యూస్ వచ్చాయో ఖచ్చితంగా మనకి అవుట్పుట్ యాంప్లిఫై అయిపోయినట్టు లెక్క. ఓకే, సింపుల్ కాన్సెప్ట్ ఏం లేదు. మనం ఇన్పుట్ సప్లై ఇచ్చినప్పుడు ఐబీలోనే ఐసీలో చేంజెస్ వచ్చి అవుట్పుట్ వోల్టేజ్ కూడా చేంజ్ అవుతుంది. సో ఆ చేంజ్ ఎలా వస్తుంది? వీక్ సిగ్నల్ని కాస్త స్ట్రాంగ్ సిగ్నల్ చేస్తుంది. కానీ ఎంత ఎంత ఫేజ్ షిఫ్ట్తో? 180 degrees ఫేజ్ షిఫ్ట్తో చేస్తుంది. ఓకే, ఆ 180 degrees ఫేజ్ షిఫ్ట్ రిప్రజెంటేషన్ కోసం మైనస్ పెడతాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి బీటా ఏసీ వాల్యూస్ ఎక్స్పెరిమెంటల్లో ఫైండ్ అవుట్ చేస్తే 80 to 100 వస్తాయి. సో ఈ వాల్యూస్ని బేస్ చేసుకొని మనం సిగ్నల్ యాంప్లిఫై అయిందని చెప్పుకుంటాం. సో ఇది ఆపరేషన్ అంతా. సో ఇక్కడ ఆల్రెడీ తెలిసిన విషయం మనకి ఇందాక ఎందుకు మెన్షన్ చేయలేదంటే జంక్షన్ 1 ఫార్వర్డ్ బయాస్ అని తెలుసు మనకి, జంక్షన్ 2 రివర్స్ బయాస్ అనే విషయం తెలిసిందే. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ యూజ్ చేసుకుంటాం కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో. ఇందులో ఈ జంక్షన్ 1 ఫార్వర్డ్ బయాస్ అవుతుంది, ఈ జంక్షన్ 2 వచ్చేసి రివర్స్ బయాస్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ట్రాన్సిస్టర్ యాజ్ అన్ ఆసిలేటర్. ఆసిలేటర్ అంటే ఏంటో ఫస్ట్ చూసి ట్రాన్సిస్టర్ మనకు ఆసిలేటర్ కింద ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి. సో ఆసిలేటర్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ డివైస్ విచ్ కన్వర్ట్స్ డైరెక్ట్ కరెంట్ ఇంటూ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఆఫ్ డిజైర్డ్ ఫ్రీక్వెన్సీ వితౌట్ యూజింగ్ ఏసీ సోర్స్. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి? యాక్చువల్లీ మనం లాస్ట్ క్లాసెస్లో రెక్టిఫైర్ గురించి చెప్పుకున్నాం. వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ద కాన్సెప్ట్ రెక్టిఫైర్. హౌ దట్ రెక్టిఫైర్ వర్క్స్? That means rectifier converts the alternating current into direct current. It is a inverse of the rectifier. అంటే oscillator is nothing but inverse operation of the rectifier. రెక్టిఫైర్ ఏం చేస్తుంది? ఏసీ నుంచి డీసీకి కన్వర్ట్ చేస్తుంది. కానీ ఆసిలేటర్ ఏం చేస్తుంది? దానికి ఇన్వర్స్ ఆపరేషన్. దట్ మీన్స్ డీసీ కరెంట్ని అంటే డైరెక్ట్ కరెంట్ని ఆల్టర్నేటింగ్ కరెంట్ కింద కన్వర్ట్ చేస్తుంది ఆఫ్ డిజైర్డ్ ఫ్రీక్వెన్సీ. మనకి ఎంత ఫ్రీక్వెన్సీ కావాలో అంత. కాకపోతే మనం ఎక్స్టర్నల్గా ఏ ఏసీ సోర్స్ని ఇవ్వక్కర్లా. సో ఇది అడ్వాంటేజ్. యాక్చువల్గా రెక్టిఫైర్కి అయితే మనం ఏసీ సోర్స్ని ఇవ్వాలి, కానీ ఆసిలేటర్కి మనం ఏ రకమైన ఏసీ సోర్స్ని ఇవ్వక్కర్లా. సో ఏ రకమైన ఏసీ సోర్స్ని యూజ్ చేసుకోకుండా వచ్చిన డైరెక్ట్ కరెంట్ని ఆల్టర్నేటింగ్ కరెంట్ కింద కన్వర్ట్ చేయడం కోసం యూజ్ చేసేదే ఆసిలేటర్. ఇట్ ఈస్ ఎ డివైస్ విచ్ కన్వర్ట్స్ డైరెక్ట్ కరెంట్ ఇంటూ ఆల్టర్నేటింగ్ కరెంట్. సో డైరెక్ట్ కరెంట్ అంటే డయాగ్రామ్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే పల్సేటింగ్ డైరెక్ట్ కరెంట్ని ఆల్టర్నేటింగ్ కరెంట్ కింద కన్వర్ట్ చేసేది ఏ డివైస్? అది మనకి ఆసిలేటర్. ఓకే, సో ఏదైనా ఏసీ సోర్స్ని యూజ్ చేస్తుందా? ఏమీ యూజ్ చేయట్లేదు. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అని తెలుసుకోవాలంటే ఫ్రీక్వెన్సీ మనకి కావాల్సిన డిజైర్డ్ ఫ్రీక్వెన్సీ అంటే ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్, నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ పర్టికులర్ టైం పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సెకండ్లో 20 సైకిల్స్ కావాలనుకుంటే 20 సైకిల్స్నే ప్రొడ్యూస్ చేస్తుంది ఆసిలేటర్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెకండ్లో 30 సైకిల్స్ ప్రొడక్షన్ కావాలనుకుంటే ఆసిలేటర్ నుంచి 30 సైకిల్స్ని ప్రొడక్షన్ చేస్తుంది. అలా ప్రొడక్షన్ చేసే ఎలక్ట్రానిక్ డివైస్ ఏది? ఆసిలేటర్. సో ఆసిలేటర్ విచ్ కన్వర్ట్స్ డైరెక్ట్ కరెంట్ ఇంటూ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇన్ డిజైర్డ్ ఫ్రీక్వెన్సీ వితౌట్ యూజింగ్ ఏసీ సోర్స్. సో మనకి ఎంత ఫ్రీక్వెన్సీ కావాలో అంత ఫ్రీక్వెన్సీని ప్రొడ్యూస్ చేస్తుంది యూజింగ్ converts direct current into alternating current which we require, what we have required desired frequency without using an AC source. ఏ సోర్స్ యూజ్ చేసుకోకుండా వచ్చిన డైరెక్ట్ కరెంట్ను ఆల్టర్నేటింగ్ కింద కన్వర్ట్ చేసి ఏ ఫ్రీక్వెన్సీతో కావాలంటే ఆ ఫ్రీక్వెన్సీతో మార్చేస్తాం. సో ఇక్కడ దానికి సంబంధించిన సర్క్యూట్ డయాగ్రామ్ ఇక్కడ మీరు 9th చాప్టర్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ని చూస్తారు. సో అక్కడ మనకి ఎల్ అంటే ఏంటో సి అంటే ఏంటో చెప్పుకోవచ్చు. బట్ కానీ ఇక్కడ ఒకసారి వాటి నేమ్స్ వాటి సింబల్స్ ఒకసారి చూద్దాం. సో సి అంటే ఇక్కడ 2 ప్లేట్స్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇది వచ్చేసి మనకి సి అంటే కెపాసిటర్. సి అంటే ఇక్కడ మనకి కెపాసిటర్ అక్కడ రాశాను. సి ఈజ్ నథింగ్ బట్ కెపాసిటర్, ఎల్ ఈజ్ నథింగ్ బట్ ఇండక్టర్. సో ఇవి వాటి సింబల్స్. సో ఇలా టర్న్స్ ఉంటే వాటిని ఇండక్టర్స్ అని పిలుస్తారు. 2 ప్లేట్స్ ఇలా ఉంటే వాటిని కెపాసిటర్స్ అని పిలుస్తారు. మనం ఇక్కడ ఆసిలేటర్లో ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ని యూజ్ చేస్తాం. ఇన్ విచ్ కాన్ఫిగరేషన్? కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. సో కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ని యూజ్ చేసుకొని వీఆర్ ప్రొవైడింగ్ ఎన్ ఆసిలేటర్. ఓకే, సో ఇక్కడ సి ఈజ్ నథింగ్ బట్ కెపాసిటర్ విచ్ కంటైన్స్ 2 plates. ఎల్ ఈజ్ నథింగ్ బట్ ఇండక్టర్ విచ్ కంటైన్స్ నెంబర్ ఆఫ్ టర్న్స్.
ఓకే. సో ఇక్కడ ఎల్ డాష్. సో ఈ ఎల్ డాష్ వల్ల యూస్ ఏంటంటే ఇక్కడ నేను టిక్ మార్క్ పెట్టడానికి యూస్ ఉంది. ఏంటంటే టిక్ మార్క్ రిప్రజెంట్స్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. సో ఇది ఎల్ డాష్ వల్ల మనకి సర్క్యూట్కి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేస్తుంది. సో పాజిటివ్ ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేయాలంటే ఇక్కడ మనం ఎల్ డాష్ అనే అడిషనల్ ఇండక్టర్ని యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ ఈ ఎల్సీ సర్క్యూట్ని ట్యాంక్ సర్క్యూట్ అని పిలుస్తారు. ద కాంబినేషన్ ఆఫ్ ఎల్ అండ్ సి ఈస్ నథింగ్ బట్ tank circuit. So tank circuit produces a damped oscillations. Damped oscillations is nothing but oscillations which contains decreasing amplitudes. So decreasing amplitudes అనేది డయాగ్రామ్ లో రిప్రజెంట్ చేశాను. అంటే ఆసిలేషన్స్ జరుగుతూ ఉంటాయి బట్ కానీ లాస్ట్ కి వచ్చే కొద్ది డిక్రీజింగ్ యాంప్లిట్యూడ్స్ అనేవి హైట్స్ అనేవి తగ్గిపోతూ వస్తాయి. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఉన్న వేవ్స్ యాంప్లిట్యూడ్స్ డిక్రీజ్ చేసుకుంటూ లాస్ట్కి వచ్చేటప్పటికి జీరోస్ అయిపోతాయి. ఆసిలేషన్స్ మనని డాంప్డ్ ఆసిలేషన్స్ అని చెప్తాం లేదా ఆసిలేషన్స్ విత్ డిక్రీజింగ్ యాంప్లిట్యూడ్స్ అని చెప్తాం. సో డాంప్డ్ ఆసిలేషన్స్ ఈస్ నథింగ్ బట్ విచ్ కంటైన్స్ oscillations with decreasing amplitudes gradually and reaches to zero. Okay. So a tank circuit valla because of the tank circuit we are getting a damped oscillations. So tank circuit consists of inductor L and capacitor C. Inductor L and capacitor C. Capacitor contains two plates. Inductor contains a number of turns. Okay. So next circuit వచ్చి feedback circuit. So ఇక్కడ feedback circuit ఎవరి వల్ల ప్రొవైడ్ అవుతుంది? L dash వల్ల ప్రొవైడ్ అవుతుంది. సో L dash మనకి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో పాజిటివ్ ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేయడం వల్ల పాజిటివ్ ఫీడ్బ్యాక్ వల్ల ఇక్కడ మనకి LC మనకి అన్డాంప్డ్ ఆసిలేషన్స్ ఇస్తుంది. ఫస్ట్ కేసులో మనకి LC డాంప్డ్ ఆసిలేషన్స్ ఇచ్చాయి అంటే డిక్రీజింగ్ యాంప్లిట్యూడ్స్ అవి మనకు అవసరం లేదు. అన్డాంప్డ్ ఆసిలేషన్సే మనకు కావాలి. సో అన్డాంప్డ్ ఆసిలేషన్స్ ఇస్ నథింగ్ బట్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీస్ అలా ఇస్తూనే ఉంటాయి. సో ఇక్కడ ఇంకా డిక్రీజింగ్ యాంప్లిట్యూడ్స్ అనే కాన్సెప్టే ఉండదు. ఇక డిక్రీజింగ్ యాంప్లిట్యూడ్స్ అనే కాన్సెప్ట్ లేకుండా సో కంటిన్యూస్ ఆసిలేషన్స్ అనేవి అన్డాంప్డ్ ఆసిలేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. డాంప్డ్ అంటే డిక్రీజ్ అయిపోతూ వస్తుంది. అన్డాంప్డ్ కంటిన్యూస్ ఆసిలేషన్స్ అనేది ప్రొడక్షన్. మనకి కంటిన్యూస్ ఆసిలేషన్సే కావాలి. అయితే అది ఎలా చేయాలి అని అంటే ఉన్న ఎల్సీ సర్క్యూట్స్లో అంటే ట్యాంక్ సర్క్యూట్స్లో we have to add an additional circuit that is called L dash which provides a positive feedback. So feedback is nothing but output is again given to the input. కొంత అవుట్పుట్ వచ్చి కొంత అవుట్పుట్ని మళ్ళీ ఇన్పుట్ ఇవ్వడమే ఫీడ్బ్యాక్ అని చెప్తాం. సో ఇక్కడ L dash మనకి పాజిటివ్ ఫీడ్బ్యాక్ని ప్రొవైడ్ చేసి డాంప్డ్ ఆసిలేషన్స్ని అన్డాంప్డ్ ఆసిలేషన్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో డాంప్డ్ ఆసిలేషన్స్ కాస్త converts into undamped oscillations. Damped is nothing but decreasing amplitudes, undamped is nothing but constant amplitudes. Okay, amplitude is nothing but height. Amplitudes is nothing but heights. So maximum crest ni maximum trough ni amplitudes అని పిలుస్తారు. Okay. సో ఇక్కడ L dash మనకి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేస్తుంది. ఏ సర్క్యూట్ కి LC అనే ట్యాంక్ సర్క్యూట్ కి. Feedback is nothing but sum of the output part is given to the input part to correct or to produce undamped oscillations to undamped oscillations, damped to